విక్టోరియా బుట్టపూసలుగా మనం చెప్పుకోవచ్చు. కొద్దిగా హైట్ ఉండి వాళ్ళు కొద్దిగా పర్సనాలిటీ హెవీగా ఉంటే అద్భుతంగా కనిపిస్తారు. లాంగ్ చైన్ బ్రాడ్గా ఉంటే అద్భుతంగా కనిపిస్తే ఫేర్ ఉన్నట్టయితే ఇది చోకర్ కంప్లీట్ బ్రైడల్ చోకర్ చెప్పుకుంటాము. నార్త్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మీరు చాలా మంది ఇలాంటి ఆఫ్ లంగాల్స్ పైన వేసుకుంటారు. ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఈ మధ్య ట్రెండింగ్ లో బాగుంది. ఇవంతా కూడా సిస్టమ్ లో డిజైన్ చేసుకొని ఇలా గణపతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, వాట్ ఎవర్ డిజైన్ చేసుకొని మనం నచ్చినట్టుగా చేసుకొని చేస్తున్నాం. ఇది కూడా ఓన్లీ 10 days లో మనం అంతా క్లయింట్ రెడీ చేసేస్తున్నాం. ఇది 2.4 సైజు, 2.6 సైజు, 2.8 ఎనీ సైజు చేసుకోవచ్చు. ఇలా లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నది. లాక్ తీసుకొని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, పడిపోదు అన్నట్టు. ఈ విధంగా లెక్క పెట్టడానికి కూడా వీలు లేనన్ని స్టోన్స్ కూడా మేము ఛాలెంజ్ చేయగలుగుతాము. మేము ఏదైతే మీకు క్వాంటిటీని మెన్షన్ చేస్తున్నామో 100% ఆ క్వాంటిటీ మీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఒక రోజుగా లైఫ్ లాంగ్ గ్యారంటీ. చాలా ఆసమ్ లుక్ ఉంటుంది. దీంట్లో వాడిన బీట్స్ అన్ని కూడా కస్టమైజ్ బీట్స్, రష్యన్ ఎమరాల్డ్స్ అని వినే ఉంటారు ఈ మధ్యలో. చూడండి ఎలిఫెంట్స్ అన్ని కూడా ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇది మైక్రో ఫిల్లింగ్ వర్క్ అంటారు. అంటే ఒక పల్చడి స్వీట్స్ పైన రేక్ ఉంటుంది సార్, కళాకాని పైన రేక్ ఉంటుంది సార్. దానికన్నా ఇంకొక 10 mm మందం రేక్ తోని దీన్ని తయారు చేయడం జరిగింది. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Bsmart ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఈ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని అగైన్ నేను మీతో షేర్ చేయబోతున్నానండి. అంటే ఎలాంటి గోల్డ్ జ్యువెలరీని కూడా మీకు 10% VAతో షేర్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అండి. నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ అనేసి కొంపల్లిలో ఉంటుంది. ప్రీవియస్ వీడియో వచ్చేసి మొత్తం కూడా కుందన్ కలెక్షన్స్ చూపించాను కదా. అండ్ కలెక్షన్స్తో పాటు గోల్డ్ మీద సారీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈసారి అయితే అసలు గోల్డ్ ఏంటి, 22 క్యారెట్స్ ఏంటి, 18 క్యారెట్స్ ఏంటి, విక్టోరియన్ కలెక్షన్ 18 క్యారెట్స్లో చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. విక్టోరియన్లో చాలా హెవీ కలెక్షన్స్, వాటితో పాటు యాజ్ యూజువల్గా ఇక్కడ డిస్ప్లేలో ఉండే కొన్ని కలెక్షన్స్ని చూపించానండి. ఎనీ ఐటమ్ VA ఈజ్ ఓన్లీ జస్ట్ 10% అండి. అంటే సార్ ఇంకొక మాట ఏం చెప్తారంటే, డైమండ్ లాగా లుక్ వచ్చేటట్టు నేను మీకు తక్కువ బడ్జెట్లోనే చేయగలుగుతా, కాబట్టి అంత హెవీగా ఎందుకు. విక్టోరియన్ అంటే జనరల్గా డైమండ్స్ ఎక్కువ చేయించుకుంటూ ఉంటారట, కానీ ఇది ఫ్లాట్ డైమండ్స్ అనేసి మనకు కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేలాగా. దీని గురించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ VA అయితే బెస్ట్ పార్ట్ అండి. మనకి నగ ఏదైనా ఫోటో ఇచ్చేసినా కూడా సేమ్ యాజ్ ఈజ్ 15 daysలో మనకు కావాల్సినట్టు మేకింగ్ చేసేసి ఇస్తారండి. ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. లైట్ వెయిట్ నుంచి మీకు ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ నేను విక్టోరియన్ కలెక్షన్స్ చూపిస్తాను. అలాగే సార్ చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా వినండి, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఎవరు ఇవ్వరు, దొరకదు. సో ఓన్లీ ఆన్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి కలెక్షన్స్ చూద్దాం. హాయ్ బ్రో, నమస్తే. శ్రీమాత్రే నమః. నమస్తే. సో లాస్ట్ టైం అంతా మనం కుందన్ జ్యువెలరీ ఎక్కువ చూపించాం. అవును. సో చెప్పాం కూడా, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు రియల్ నాలెడ్జ్ ఇచ్చారు, వాట్ ఈస్ కుందన్, వాట్ ఈస్ స్టోన్ అనేసి. సో ఈ విక్టోరియన్ నగలకు కూడా ఇప్పుడు మన దగ్గర చాలా క్రేజ్ ఉంది కదా. సో మాదైతే విక్టోరియాకి చాలా క్రేజ్ ఉంది. మేము యూఎస్కి ఎవ్రీ వీక్ సుమారు 10 to 15 పీసెస్ యూఎస్ క్లయింట్స్కి తయారు చేసి ఇస్తున్నాము విక్టోరియాలో. ఏంటండి విక్టోరియన్ అంటే అసలు? విక్టోరియా అనేది ఒకప్పటి రాజుల కాలంలో వేసుకునే డిజైన్స్ అవన్నీ కూడా 18 క్యారెట్స్ గోల్డ్తో తయారు చేస్తాము. 18 క్యారెట్స్ గోల్డ్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే లైట్ వెయిట్లో కావాలి. అంటే గోల్డ్ యొక్క క్వాంటిటీ పల్చర్ చేయాలి కాబట్టి 18 క్యారెట్తో చేయాల్సి వస్తుంది. మళ్ళీ అందులో వాడేటిని ఫ్లాట్ డైమండ్స్, అంటే ఒక అద్దం చెక్క ఇలా ఉంటే ఆగిపోతుంది, అదే ఇలా ఉంటే ఆగదు. కాబట్టి గట్టిగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 18 క్యారెట్స్ 76% ఆఫ్ గోల్డ్, అంటే 76% మాత్రమే స్వచ్ఛమైన గోల్డ్ ఉంది. మిగతా 24% అలాయ్ కావచ్చు, కాపర్ కావచ్చు, కార్డియం కావచ్చు, అలాంటి మెటల్స్ యూజ్ చేసి మనం చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు విక్టోరియన్ అంటే 18 క్యారెట్స్ గోల్డ్. 18 క్యారెట్స్ గోల్డ్తోనే విక్టోరియా అనేది వస్తుంది. 9 months కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అంత అందం రాదు అందులో. 18 క్యారెట్స్తో చేసినప్పుడు మాత్రమే విక్టోరియా అనే ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే ఇంత పల్చటి రేకులు ఫిట్ కావాలి అంటే మెత్తటి బంగారం, అంటే 916 అంటే చాలా స్మూత్ బంగారం ఉంటుంది, దాంట్లో ఫిట్ కావు. ఇది చాలా పల్చటి రేకు. దీనికి ఎంత హార్డ్నెస్ ఉంటే అంత హార్డ్గా పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు గోల్డ్ తగిలినా కూడా ఆ 18 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి, అంటే ఆ గోల్డ్లో కాపర్ % ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది, కాబట్టి పడిపోయే అవకాశం ఉండదు. అదే 916 అయి ఉంటే కనుక ఈజీగా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విరిగిపోయే ఈ స్టోన్స్ చాలా పల్చగా ఉంటాయి, బ్రేక్ అయితే మళ్ళీ పెట్టడానికి రాదు, కొత్త దాన్ని కొనాల్సి వస్తుంది. ఆ స్టోన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి 18 క్యారెట్స్ గోల్డ్ వాడడం జరుగుతుంది. ఓకే. సో సార్ ఇప్పుడు 18 క్యారెట్స్ అంటున్నారు కదా, 24 క్యారెట్స్ ఏంటి, అసలు గోల్డ్ బిస్కస్ నుంచి ఆర్నమెంట్ గోల్డ్ ఎలా వస్తుంది, 22 క్యారెట్స్ ఏంటి, 82 క్యారెట్స్ ఏంటి కూడా ఒకసారి చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు, ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలకి దానిపైన నాలెడ్జ్ ఏం లేదు, ఓన్లీ బ్రాండ్ మాత్రమే వెళ్తున్నారు. అసలు యాక్చువల్ గోల్డ్ అనేది మట్టిలో నుంచి వస్తుంది. మనకు ఒక నల్లటి పౌడర్ లాగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే నేను మళ్ళీ ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. నల్లటి బూడిద రంగు ఇసుక రేణువు లాగా ఉంటుంది గోల్డ్ అనేది. దాన్ని యాసిడ్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న వేస్టేజ్ తీసేసి మెల్లిగా గోల్డ్గా మార్చేది
గోధుమ రంగు వర్ణంలోకి మారిపోతుంది. అది 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్. ఇప్పుడు దాంతో ఇంతకుముందు మనకు తాతలు ముత్తాతలు వాళ్ళు ప్యూర్ గోల్డ్తో మాత్రమే ఆర్నమెంట్ చేసుకునేది. కంటెలు బుగుడీలు అలాంటి డిజైన్స్ ఏమి ఉండవు. ఓన్లీ థ్రెడ్ లాగా తీయడము దాన్ని చుట్టడము. అది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ 22 క్యారెట్స్గా మారింది. అంటే ఏంటి 100% ప్యూర్ గోల్డ్లో 92% మాత్రం ప్యూర్ గోల్డ్ నుంచి ఒక 8% కాపర్ని మిక్స్ చేయడము. ఒకప్పుడు కాపర్ని మిక్స్ చేసేది, కాపర్ అండ్ సిల్వర్ మిక్స్ చేస్తూ దాన్ని 92%గా చేసి తులానికి మాసం అని చెప్పి చెప్తూ ఉండరు. మీ అమ్మమ్మల్ని కానీ అమ్మల్ని కానీ అడుగుతూ చెప్తారు, ఒక తులానికి 1 గ్రాము, ఒక తులానికి 1 మాసం పోతుంది అని చెప్పి. అంటే 1 గ్రాము 100% ఉన్న గోల్డ్లో 10% కాపర్ మిక్స్ చేస్తే ఒక 5 to 6% వర్కర్ చైన్కి ఖర్చు అయ్యేది, ఒక 3-4% వర్కర్కి మిగిలేది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ తీసుకొస్తే ఒక 10 గ్రాములు మీరు బంగారం ఇస్తే ఒక 1 గ్రామ్ పోతుందండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు జనరేషన్. ఇప్పుడు ఈ కొత్త స్ట్రాటజీలో ఏమొచ్చింది, మార్బడీస్ అగర్వాల్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది 916 అండి, మేము ప్యూర్ గోల్డ్ ఇస్తున్నాము మీకు, మళ్ళీ రిటర్న్లో దాన్ని మేము ఖర్చు చేయము అని చెప్పేసి 10 గ్రాములకి ఒక 1 గ్రామ్ ఎక్స్ట్రా వేస్టేజ్ తీసుకుంటూ, అంటే 10% ఎక్స్ట్రా వేస్టేజ్ తీసుకుంటూ ఆర్నమెంట్స్ తయారు చేస్తుంటే మళ్ళీ తీయకుండా ముందు తీసుకొని మీరు ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకుని సేమ్ వస్తుంది అని చెప్పేసి ఒక 10% వేస్టేజ్ని ఎక్కువ తీసుకొని లాభాన్ని ఆర్జించేవాళ్ళు. కొన్ని షాపుల్లో 10% తీసుకునే వాళ్ళు, కొన్ని షాపుల్లో 20% తీసుకునే వాళ్ళు, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని బట్టి 18% తీసుకుని. ప్రజెంట్ కూడా సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. 18%, 22%, 30% కూడా నడిచే స్టోర్స్ ఉన్నాయి. ఆ విధంగా ఉండేది. ఈ 100% ఉన్న గోల్డ్లో ఎంత పట్టుకు మనం కాపర్ని కానీ కార్డియంని కానీ సిల్వర్ని కానీ మిక్స్ చేస్తాం. ఒక్కొక్క ఆర్నమెంట్ బట్టి ఒక్కొక్క రకంగా మిక్స్ చేయాల్సి వస్తుంటుంది. కొన్ని ఆర్నమెంట్స్ చాలా హార్డ్గా ఉండాల్సి వస్తుంది, దాంట్లో ఖచ్చితంగా కాపర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు సెమీ డైమండ్ బ్యాంగిల్స్ కావచ్చు, ఓన్లీ కాపర్ని మాత్రం మిక్స్ చేయడం ద్వారా ఆ యొక్క షైన్ అనేది వస్తుంది. కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి, లాంగ్ చైన్స్ ఉంటాయి, ప్లెయిన్ లాంగ్ చైన్స్, అందులో సిల్వర్ టు ప్లస్ కాపర్ మిక్స్ చేయాల్సి వస్తుంది. అలా ఉంటుంది. ఇప్పుడు 18 క్యారెట్స్ అంటే సిల్వర్, కాపరు, కార్డియం, జింక్ ఇలాంటి కొన్ని మెటల్స్ యాడ్ చేయడం ద్వారా గట్టిదనం వస్తుంది. అంటే ఇప్పుడు 18 క్యారెట్స్ అంటే అవన్నీ మిక్స్ చేయాలనా, లేకపోతే ఆర్నమెంట్ ని బట్టి మీరు అది కొంచెం లైక్ కార్డియం కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ చేయించుకునే ఆర్నమెంట్ బట్టి అందులో ఏది వేయాలి, నక్షి ఉంటుంది, ఖచ్చితంగా సిల్వర్ మిక్స్ చేయాల్సిందే. 100% స్వచ్ఛమైన 100% గోల్డ్లో 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు. అది 999 గోల్డ్ అంటారు, 999 గోల్డ్ అంటారు. ఆ గోల్డ్లో మనం ఏ ఆర్నమెంట్ చేస్తున్నామో, నక్షి ఆర్నమెంట్ చేస్తున్నామా, కుందన ఆర్నమెంట్ చేస్తున్నామా, లేదా గట్టి గాజులు చేస్తున్నామా, లేదా పుస్తలు దారి చేస్తున్నాం, దాన్ని బట్టిగా మన క్వాలిటీని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్వాలిటీ ఎలా మిక్స్ చేస్తారంటే 8% కాపర్ని మిక్స్ చేస్తే అది 92% అవుతుంది, 24% కాపర్ అండ్ కార్డియం మిక్స్ చేస్తే 18 క్యారెట్స్ అవుతుంది, 21 క్యారెట్స్ ఉంటుంది, అంటే 87%. ఇలా రకరకాలుగా, అంటే క్లయింట్కి తగ్గట్టుగా, క్లయింట్కి ఖచ్చితంగా నాన్ కేడియంలో కావాలంటారు, వాళ్ళకి తగ్గట్టుగా మిక్స్ చేస్తూ ఉంటాము. కానీ ప్యూర్ గోల్డ్తో ఏ ఆర్నమెంట్ తయారు కాదు, తయారైనందులో అందం అనేది ఉండదు. ఈవెన్ వడ్డానం చేసినా కూడా వంగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాపర్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్స్ చేసిన కాపర్ మొత్తం ఎట్టిపోతుంది, మాకేం రావట్లేదు కదా. ఒక ఆర్నమెంట్ చేయాలంటే దాన్ని పాలిష్ చేయాలి, దాన్ని రబ్బింగ్ చేయాలి, దాన్ని మెల్ట్ చేయాలి. ఇప్పుడు కాపర్ వేసి మనం మెల్ట్ చేసినప్పుడు అందులో ఉన్న కాపర్ ఎవాపరేట్ అవుతుంది, ఆవిరైపోతుంటుంది, అవన్నీ తరువు కింద పోతూ ఉంటుంది. అంటే కలిపిన కాపర్ మొత్తం ఏ గోల్డ్స్ మీదకి వచ్చే అవకాశం ఉండదు, ఏ వర్కర్కి వచ్చే అవకాశం ఉండదు. ఖచ్చితంగా దాంట్లో పాలిషింగ్, స్టోన్ ఫిట్టింగ్, రబ్బింగ్, బఫింగ్ అనే చాలా కాన్సెప్ట్. ఒక ఆర్నమెంట్ తయారు అంటే సుమారుగా ఎగ్జాంపుల్ ఈ గాజునే తీసుకున్నట్టయితే, చూడనికి ఒక గాజమ్మ, ఈ గాజు చేయాలంటే సుమారు 7 to 8 మెంబర్స్ వర్క్ చేయాలి ఈ గాజు పైన. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక బిస్కెట్ గోల్డ్ మీరు తెచ్చిస్తారు క్లయింట్ లాగా, దాన్ని మేము కాపర్ అండ్ కార్డియం మిక్స్ చేసి మెల్ట్ చేస్తాం. మెల్ట్ చేయడానికి మా మిషన్ సరిపోవు, మా మిషన్స్లో ప్రాపర్గా మెల్ట్ కాదు. ప్రాపర్గా మెల్ట్ కానప్పుడు పర్టికులర్ తీగలు, సన్న తీగలు రావు. కాబట్టి ప్రాపర్గా ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో కరిగిస్తాం. కరిగించితే ఒక తీగలుగా మార్చాలి పొడుగా, దానికి ఒక సెపరేట్ మిషన్ ఉంటుంది. మార్చిన తర్వాత ఒక వర్కర్కి పంపించాలి, ఆ వర్కర్ దాన్ని ఈ విధంగా తయారు చేస్తాడు. తయారు చేసి మళ్ళీ దీన్ని పాలిషింగ్ చేయాలి. దాంతో స్టోన్ ఫిట్టింగ్ వేరే వాళ్ళు చేస్తారు, స్టోన్ ఫిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ బఫింగ్ వేరే వాళ్ళు చేస్తారు, బఫింగ్ అయితే హాల్ మార్క్ వేరే వాళ్ళు చేస్తారు. అంటే ఒక ప్రోడక్ట్ మన ఇంటికి రావాలంటే సుమారు ఒక 10 నుంచి 15 మంది చేతులు దాటాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే వేస్టేజ్ ఉంటుంది చూసారా, ఏదైతే 10%, 15%, 18% మాకు పే చేస్తున్నారో ఆ యొక్క మీరు మేకింగ్ ఛార్జ్ ఏమి ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ స్టోర్లో కూడా ఈ మధ్య మేకింగ్ ఛార్జ్ తీసుకోవట్లేదు. మరి ఈ 15 మంది ఎలా బతుకుతున్నారు? మీరు ఇచ్చే 10% వేస్టేజ్లో 1% పాలిష్ అనేది ఇస్తాము, 1% బఫింగ్ అనేది ఇస్తాము, దీన్ని డిజైన్ చేసిన వర్కర్ ఉంటాడు వాడికి ఇస్తాము. ఇలా ఎన్నో రకాల చేతులు మారిన తర్వాత ఆ స్టోర్ మెయింటెనెన్స్ అవుతుంది, మిగిలే లాభం మాత్రమే మాది ఉంటుంది. కాబట్టి మేము మాత్రం 10%, ఈ వర్క్ అంతా మా షాప్లో అయిపోతుంది. మీకు చూపిస్తాను, మా దగ్గర మెల్టింగ్ మిషన్ ఉంటుంది, తీగల మిషన్ ఉంటుంది, మా పర్టికులర్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు, మేము బేసికల్లీ గోల్డ్ స్మిత్ చుట్టడం ఇవన్నీ కాబట్టి మేము 10% ఇవ్వగలుగుతాం. ఈ విధంగా మారుతూ ఉంటుంది గోల్డ్. ఖచ్చితంగా కూడా ఈ మధ్య మీరు గమనించాలి, బిస్కెట్ గోల్డ్ కొంటున్నారు కదండి, దానిపైన కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఒక నెంబర్ ఉండాలండి, దాన్ని ఖచ్చితంగా చూసుకోనండి.
ఏదైతే 24 క్యారెట్స్ బిస్కెట్ని మీరు పర్చేస్ చేసి ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు వాడుతున్నారో ఖచ్చితంగా దానిపైన గవర్నమెంట్ ఒక సీరియల్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఉంటుంది. అది మైన్స్ నుంచి వచ్చిన గోల్డ్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 24 క్యారెట్స్ అని గుడ్డిగా నమ్మకూడదు. ఆ బిస్కెట్ 999.9 వచ్చిన తర్వాత ఒక పర్టిక్యులర్ చిన్న డిజిటల్ నంబర్, ఆ నంబర్ చూసి అది ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కుంటే బెస్ట్. లేదంటే రైట్స్ జరిగినప్పుడు వీ హావ్ టు ప్రూవ్ దట్ మనం అన్ని టాక్సెస్ పే చేసి కొన్నామని చూపించవచ్చు. క్వాలిటీ కూడా మైనస్ నుంచి వస్తుంది కూడా బాగుంటుంది. ఇంకోటి, మీరు ఇచ్చిన పాత గోల్డ్ మొత్తం మాది ఉంటుంది అమ్మా, ఈ రోజు నా నెక్లెస్ ఖరాబ్ అయింది, నా లాంగ్ చైన్ ఖరాబ్ అయింది, మా అమ్మమ్మ ఇంకో ఐటమ్ ఖరాబ్ అయింది ఇస్తారు, దాన్ని మేము మెల్ట్ చేసి ప్యూర్ గోల్డ్గా మారుస్తాం. దానిపైన ఎలాంటి సీరియల్ నెంబర్ ఉండదు, అది జస్ట్ లోకల్గా మేము మెల్ట్ చేస్తాం. దాన్ని మేము చిన్న చిన్న పనులకు వాడుకుంటాము. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రము పర్టిక్యులర్గా ఒక గవర్నమెంట్ సీరియల్ నెంబర్ మెన్షన్ చేసింది ఉంటుంది. అలాంటి కొనడం ద్వారా మీకు అది ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్యూరిటీ ఉంటుంది. మిగతా దాంట్లో అంత ప్యూరిటీ ఉండదు. 99.50% ఉండొచ్చు, 999.0 తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్టిఫైడ్ గోల్డ్ మాత్రం కొనే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టిప్స్ సార్, యాజ్ యూజువల్. సో మన దగ్గర ఉండే విక్టోరియన్ కలెక్షన్స్ చూపిద్దామా అండి? ఖచ్చితంగా అండి. సో సార్ ఎవరు ఎక్కువగా కొంటున్నారు విక్టోరియన్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను గమనించిన దాంట్లో చాలా స్కిన్ టోన్ చాలా ఫేర్గా ఉండి కాస్త వాళ్ళ సర్కిల్ చాలా హై రిచ్గా ఉన్న వాళ్ళు మాత్రం కొనడం జరుగుతుంది, ఎక్కువ కొంటారు. మా దగ్గర మొత్తం ఆల్మోస్ట్ జూబ్లీస్ ఏరియా నుంచి చాలా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు. మీన్స్ యూఎస్లో ఉండొచ్చు, అబ్రాడ్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు. ఎవ్రీ వీక్ మాకు 10 పీసెస్ చాలా మంచి మంచి పీసెస్ మేము సప్లై చేస్తున్నాం. సూపర్ అండి. అయితే ఇంతకుముందు విక్టోరియా అంటే కంప్లీట్ డైమండ్సే పెట్టేసి ఉండేది మార్కెట్లో. అంటే ఒక ముట్టుకుంట 30 లక్షలు, ముట్టుకుంట 40 లక్షల సెట్ ఉండేది. దాన్ని మేము నవీన్ గోల్డ్ ద్వారా ఆ 30 లక్షల సెట్ని 11 లక్షలు, 12 లక్షలు మారుస్తున్నాం. ఎందుకంటే డైమండ్ ప్లస్లో సెమీ డైమండ్ వాడుతున్నాము. క్లయింట్కి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు నైట్ ఫంక్షన్ అటెండ్ చేసినప్పుడు ఆ మంచి లైటింగ్లో డైమండ్ ఎంత షైన్ వస్తుందో మేము పెట్టే సెమీ డైమండ్ కూడా అంతే సెట్ వస్తుంది. సో ఈ సెమీ డైమండ్ వాటికి ఎక్కువ రేట్ ఉంటుందా? లేదమ్మా, సెమీ డైమండ్ సీజెడ్, సిగ్నిటీ, సరూస్కి, జెర్కోని అనే కొన్ని కంపెనీస్ కామన్గా తెలుసు. సంతూరు, సింతాల్, లైబాయ్ లాగా తెలియని కొన్ని వందల సబ్బులు ఉన్నాయి మార్కెట్లో. ఇవి కూడా అంతే అండి. పబ్లిక్ తెలిసిన నోరు తెలిసే సీజన్ అంటారు. సీజన్ అంటే వైట్ స్టోన్ కంపెనీ నేమ్, అది అంతేమా. స్వరోస్కి కంపెనీ, జర్కోని కంపెనీ, అన్ని కంపెనీస్ నేమ్స్. అంటే ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు. బట్ అలా ఏముండదు, బెస్ట్ క్వాలిటీ. అందుకు నెంబర్ ఆఫ్ క్వాలిటీ చెప్పాను కదా. మనకు తెలిసింది ఓవర్గా లైబాయ్, సంతూర్ అలా ఎలా ఉంటుందో ఇందులో కూడా వందల కంపెనీస్ ఉన్నాయి. మేము అలాంటివి వాడతాం. క్లయింట్కి ఎంత బెస్ట్ షైన్ వస్తుంది అని చూసి సెమీ డైమండ్ యూజ్ చేద్దాం, డైమండ్కి మారుగా కనిపించే విధంగా. సూపర్ అండి, చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు సార్. సో ఫస్ట్ మనం ఈ నగతో మొదలు పెడదామండి. సార్ వాళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది విక్టోరియా బుట్టపూసలుగా మనం చెప్పుకోవచ్చు. కొద్దిగా హైట్ ఉండి వాళ్ళు కొద్దిగా పర్సనాలిటీ హెవీగా ఉంటే అద్భుతంగా కనిపిస్తారు. లాంగ్ చైన్ బ్రాడ్గా ఉండి అద్భుతంగా కనిపిస్తారు. ఫేర్ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా మనము టు బి హానెస్ట్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇవన్నీ కూడా ఫ్లాట్ పోల్కీస్ అంటారు. అంటే ఒక డైమండ్ చెక్కేటప్పుడు వచ్చే చూర, ఇది మనకు కొద్దిగా రిటర్న్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. స్టోన్ లాగా మారుస్తాం ఫ్లాట్గా. ఇది కొద్దిగా రిటర్న్ వాల్యూ వస్తుంది, 100% రాదు, బట్ కొంతపాటు ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ రూబీస్ అండ్ కస్టమైజ్డ్ ఎమరాల్డ్. అంటే ఒక ఫైబర్లో కొంత మట్టుకు వేరే కెమికల్స్ యాడ్ చేసి న్యాచురల్గా ఉన్న స్టోన్ని కొద్దిగా యాడ్ చేసి ఇలాంటివన్నీ స్టోన్స్ తయారు చేసాం. దీని లుకింగ్ కూడా ఎలా ఉంటుందంటే మనకు పర్టికులర్ రియల్ లాగానే కనిపిస్తుంది, బట్ రియల్ కాదు. ఒక్కొక్క రియల్ స్టోన్ మనకు క్యారెట్ వచ్చేసి 3 నుంచి 4 వేల దాకా ఉంటుందమ్మా. కాబట్టి అంత పెట్టాల్సిన పని లేదు. కాబట్టి మనము ఓన్లీ 250 నుంచి 500 రూపాయలు మాత్రమే, అంటే రియల్గా కనిపించిన కస్టమైజ్ చేయించుకొని ఇలాంటి రూబీస్, ఎమరాల్డ్స్ మనం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో కనిపించే మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్ పెడతారు. మీకు కార్పొరేట్ షోరూమ్స్ అట్లా విజిట్ చేసినప్పుడు మాత్రము డైమండ్స్ పెడతారు. మేము డైమండ్స్ పెట్టట్లేదు. డైమండ్స్ పెట్టినా సేమ్ అదే లుక్ వస్తుంది, సెమీ డైమండ్స్ పెట్టినా కూడా అదే లుక్ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు డబ్బుల్ని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఇయర్లీ వన్సో, ట్వైసో, ట్రైసో వేసుకుంటారు. అంతమించి పెద్ద వేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఎందుకంత బడ్జెట్ని ఒక దాంట్లో డంప్ చేయడం అనే కాన్సెప్ట్ని కూడా మేము ఎలాగో తీసుకుంటారు అలా కామన్గా అదే లుక్తో మనకి ఇలా చేసేస్తాం. ఇవన్నీ కూడా పల్స్ అండి. ఇవన్నీ చైనా పల్స్ అంటారు. ఇవన్నీ చైనా నుంచి మనకు వస్తూ ఉంటాయి. బట్ దీన్ని చాలా న్యాచురల్ పల్స్ అని చెప్పడం జరుగుతుంది. బట్ న్యాచురల్ పల్ ఏం కాదు, ఇది ఒక కెమికలైజ్ యూజ్ చేసి పైనుంచి కోటెడ్. మీరు కొన్ని పల్స్ తీసి బ్లేడ్తో గీకినప్పుడు మీకు ఫైబర్ కూడా బయటకు వస్తుంది. మీన్స్ చూపిస్తాను నేను. టు బి హానెస్ట్గా కాదు, కొన్ని ఉంటాయి అవి రేర్గా దొరుకుతాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ షాప్లో చూసినా, అంటే నా షాప్లో కూడా చూపిస్తాను, పల్ పైన జస్ట్ బ్లేడ్ బట్టి ఇలా ఇలా మీరు చేస్తూ ఉంటే లోపల నుంచి ఫైబర్ షీట్ వస్తుంది పైన కోటెడ్. అవన్నీ కూడా సరోస్కి పల్స్ పైన అలా ఉంటాయి. అలాంటి ఒక రకమైన బెస్ట్ క్వాలిటీ
కోటెడ్ పల్స్ వాడి మనం ఇదంతా డిజైన్ చేసాము. వాస్తవంగా ఇది ఒక 30 lakhs 35 lakhs వర్తుండే ఆర్నమెంట్ ని మేము 16 to 17 lakhs లో డిజైన్ చేసాము. సో గోల్డ్ రేట్ బట్ కవల పిల్లలాగా మీరు గమనిస్తే కవల పిల్లలాగా ఆ 30 lakhs వర్తున్న ఆర్నమెంట్ ఏ విధంగా లుక్ ఉంటుందో మా 16 lakhs వర్తున్న డిజైన్ కూడా సేమ్ క్వాలిటీలో కూడా ఏం తేడు. గోల్డ్ 18 carats ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ మేము వాడే ఈ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ తగ్గించి క్లయింట్కి సేమ్ లుక్ ఇస్తున్నాం. సో సేమ్ లుక్ ఉండే స్టోన్స్ ఎంచుకోవడం వల్ల చాలా కాస్టింగ్ తగ్గుతుంది. గోల్డ్ మొత్తం సేమ్. మీరు డైమండ్ లో అదే గోల్డ్ వస్తుంది, ఇందులో అదే గోల్డ్. జస్ట్ స్టోన్స్ బీట్స్ మేము డిజైన్ చేస్తున్నాం కాబట్టి తక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉందండి మొత్తం? ఇది సుమారుగా మీకు 140 grams ఉందండి. 14 తులాస్ ఉంది. అంటే ఎంత పడిద్దండి ఈ రోజు ఉన్న రేట్ ని బట్టి? ఒక 16 lakhs చేంజ్ అవుతాయండి. 10% విఏ ఉంటుందండి. ఈ ఐటమ్ 10% ఓన్లీ 10%. అదైతే బెస్ట్ అనిపించింది సార్ నాకు. ఓకే నెక్స్ట్ ఇదండి. ఓకే సో నెక్స్ట్ ఇది సార్, ఇది కంప్లీట్ పోల్కిస్లో ఉంది. బట్ మనం మోజరేట్లో చేసాం. ఇది కంప్లీట్ పోల్కిస్లో ఉంది. పోల్కిస్లో చేసుకుంటే సుమారు 9 to 12,000 క్యారెట్ అయ్యే ఈ వర్తున్న ఆర్నమెంట్ని మనము జస్ట్ 3,000 rupees per carat తోనే దీన్ని చేసాము. బట్ లుక్లో మాత్రం ఏం తేడా ఉండదు. చాలా ఆసమ్ లుక్ ఉంటుంది. దీంట్లో వాడిన బీట్స్ అన్ని కూడా కస్టమైజ్ బీట్స్. రష్యన్ ఎమరాల్డ్స్ అని వినే ఉంటారు ఈ మధ్యలో. రష్యన్ మనము జస్ట్ డూప్లికేట్ చేస్తూ దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది చేంజబుల్గా ఉంది. మీరు సింగిల్ లైన్ కూడా పెట్టుకోనికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఇలా మొత్తం 3 lines కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా దీన్ని వడ్డాన్లో చిన్న బేబీ ఉంటే వడ్డాన్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని రకాలుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మధ్య ఎక్కువగా ఎట్లా అనుకుంటున్నాను చేంజబుల్స్ ఎక్కువ చేస్తున్నాము. దీంట్లో కూడా మ్యాంగో పీస్ని మీరు గమనించినట్టయితే ఇది చాలా నెక్ పీస్ అద్భుతంగా ఉంటుంది వర్క్ కంప్లీట్గా. జస్ట్ 45 grams 55 grams డిజైన్ చేసాం. ఇది చాలా తక్కువ బడ్జెట్, హెవీ లుక్ వస్తుంది. సో ఈ స్టోన్స్ వెయిట్ ఇదంతా మనం అడిషనల్ గానే చూపిస్తారు. ఇది కూడా దాన్ని నమ్మడం ఎలా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా, ఇక్కడ ట్యాగ్ ఉంది. ఇది గమనించాలి. మీరు ప్రతి ఒక్కరు షాప్ రాని ట్యాగ్ చూస్తారు, ఓకే అంటారు. ట్యాగ్ ఎవరు తయారు చేస్తారు? ట్యాగ్ అనేది నేనే తయారు చేస్తాను. ఆ షాప్ ఓనర్ తయారు చేస్తాడు. మీరు ట్యాగ్ చూసినప్పుడు కదా ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఒక ఐటమ్ 10 మంది నుంచి మారుతుంది అని చెప్పేసి 10 మంది నుంచి మాకు అకౌంట్స్ వస్తాయి. ఇక్కడ ఇంత స్టోన్ పట్టింది, ఇక్కడ పాలిష్లో మిస్ అయింది, ఇక్కడ ఇంత ఇది అయిందని 10 మంది నుంచి అకౌంట్ వచ్చిన తర్వాత మేము ఈ విధంగా మెన్షన్ చేస్తాము. అదే టోటల్ గ్రాస్ వెయిట్ ఎంత ఉందండి అంటే, మేము వర్కర్కి ఇచ్చినప్పుడు ఇంత గ్రాస్ వెయిట్ ఉంది, అందులోంచి ఒక 1 carat 60 cents అనేది డైమండ్ యూజ్ చేశాడు, 1 carat 7 cents ఫ్లాట్ పోల్కి యూజ్ చేసాడు, ప్రతిదీ క్లియర్గా రాసి దాన్ని కంప్యూటర్లో డిజిటల్గా మార్చేస్తాం. అదే ట్యాగ్. ఇది మేమే తయారు చేస్తాం. సూపర్. ఓకే. సో మీరు లాస్ట్ టైం చెప్పినట్టు ఒకవేళ మీరు వెళ్ళి దీన్ని మొత్తం తీయించుకొని గోల్డ్ నేను ఎంత తీసుకున్నాను అంత ఉందా లేదా చెక్ చేసుకొని మీకు నచ్చకపోయినా 15 రోజుల తర్వాత తెచ్చి ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పారు. 100% ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంత చిన్న స్టోన్స్ ఉన్న ఆర్నమెంట్స్లో కూడా ఇంత చిన్న స్టోన్స్ సుమారు లెక్క పెట్టడానికి కూడా వీలు లేనన్ని స్టోన్స్ కూడా మేము ఛాలెంజ్ చేయగలుగుతాము. మేము ఏదైతే మీకు క్వాంటిటీని మెన్షన్ చేస్తున్నామో 100% ఆ క్వాంటిటీ మీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఒక్కరోజుగా లైఫ్ లాంగ్ గ్యారంటీ. మీకు 15 days తర్వాత కూడా మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసుకోండి, మేము ఏం ఫీల్ కామండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసుకుని కూడా మా క్వాంటిటీలో కనుక డిఫరెన్స్ ఉందని మీరు చెప్పగలిగితే మీరు పే చేసిన దానికి డబుల్ పే చేసే అవకాశం కూడా నేను కల్పిస్తాను. అంత గ్యారంటీ చెప్పగలుగుతాను. క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, ఫినిషింగ్ కానీ, ప్రైజింగ్ కానీ, అది మా ధర్మానికి సింబల్. సూపర్ సార్. నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి. ఇది వచ్చేసి మీకు ఇది కూడా చాలా ముద్దుగా ఉంటుందమ్మా. శాండిల్ ఇయర్ డిజైన్గా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల కోసం మేము చాలా చేసాం. ఇది ఈ మధ్యలో చాలా నీట్గా ఉంటుంది. నీ ఫంక్షన్ చాలా నీట్గా ఉండే ఐటమ్ ఇది. ఇది కూడా మనము కస్టమైజ్ స్టోన్స్ డిజైన్ చేయడం జరిగింది. 18 carats గోల్డ్ ఉంటుంది. బాగుంది సార్ డిజైన్ అయితే. అండ్ ఇదండి నవరత్న. ఇది విక్టోరియన్లో మనకి ఇప్పుడు మెహందీ పాలిష్ ఒకటి, ఇదేంటి ఈ పాలిష్ ఏమంటారు? బ్లాక్ అండ్ బ్రౌన్ పాలిష్గా చెప్పుకుంటారు దీన్ని. అంటే క్లయింట్ యొక్క స్కిన్ టోన్ తగ్గట్టుగా కంప్లీట్ ఫేర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బ్లాక్ అండ్ బ్రౌన్ చేస్తాము. లైట్గా చామన్ రంగు ఎల్లో పాలిష్ చేస్తూ ఉంటాము. ఆ విధంగా పాలిష్ చేస్తాం. ఇది కూడా మీరు గమనించినట్టయితే ఇవేవి కూడా రియల్ నవరత్న కాదండి. రియల్ నవరత్న ఒక్కొక్క స్టోన్ సుమారు ₹1,00,000 పైసలకు ఉంటుంది. ఏది రియల్ నవరత్న కాకుండా కస్టమైజ్ నవరత్న లుకింగ్ కోసం మాత్రమే పెట్టి ఇది చౌకర్ లాగా పెట్టుకోవచ్చు, ఒక నెక్లెస్ లాగా కూడా పెట్టుకునేలాగా డిజైన్ చేసాము. ఇది కూడా 18 carats లో ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మాకు కావాలి అంటే 22 carats లో కూడా చేయిస్తారా? చేయడానికి అవకాశం ఉందా? బట్ చేస్తే మీకు వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది, అంత నీట్ ఫినిషింగ్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి విక్టోరియన్ మాత్రం మీరు 18 carats చేసుకోవడం బెస్ట్. ఓకే. కానీ నేను ఇది మీ దగ్గర ఫస్ట్ తింటున్నానండి. విక్టోరియన్ 18 carats అని నాకు ఏ షాప్ లో కూడా చెప్పలేదు. లేదు, నేను మాత్రం ఖచ్చితంగా విక్టోరియా 18 carats లో వస్తుంది. 22 చేయడానికి అవకాశం ఉంది, బట్ చేస్తే లుక్ ఉండదు, చాలా హార్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. డిజైన్ అంతా ఫినిషింగ్ స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు డైమండ్ మీరు సరే, డైమండ్ కూడా 18 carats లో ఉంటుంది. డైమండ్ సెట్స్ కావచ్చు, డైమండ్ బ్యాంగిల్స్ కావచ్చు, అవన్నీ ఎందుకు ఉంటుంది? స్ట్రాంగ్ గా పట్టుకోవాలి. డైమండ్ ఊరికే ఊడిపోకూడదు. డైమండ్ విలువైన వస్తువు.
ఇలానే ఫ్లాట్ పోల్కి కూడా విలువైన వస్తువు కాబట్టి పడిపోకుండా ఉండడానికి నార్మల్ సెమీ డైమండ్, నార్మల్ రూబీ పడిపోతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు విక్టోరియన్ మీరు సెమీ డైమండ్ అంటున్నారు కదా, బయట షాప్స్ లో నార్మల్ స్టోన్స్ తో కూడా చేస్తున్నారు సార్. కావచ్చండి, అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క బడ్జెట్. బట్ ఎలా ఉంటుందమ్మా, ఒక డ్రెస్ వేసుకుంటాం మనం నార్మల్ 250 రూపీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు వైట్ కలర్లో ఉంటుంది. అదే ఒక జరా బ్రాండ్ అట్లా వేసుకుంటే 3000, రెండు వైట్ కలర్. దేని అంబియన్స్ మనం పెట్టుకున్నప్పుడు రిచ్ లుక్ వస్తూ ఉంటుంది. సో ఇది ఒక డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది సార్. ఏం సార్ దీని స్పెషాలిటీ అసలు? ఇది చౌకర్ అమ్మా, ఇది చౌకర్ కంప్లీట్ బ్రైడల్ చౌకర్ చెప్పుకుంటాము. నార్త్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మీరు సెలబ్రిటీ చూసినట్టయితే చాలా మంది ఇలాంటి ఆఫ్ లంగాల్స్ పైన వేసుకుంటారు. ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఈ మధ్య ట్రెండింగ్ లో బాగుంది. చాలా హెవీగా ఇవన్నీ కూడా కస్టమైజ్ పల్స్, కస్టమైజ్ బీడ్స్ తోని సెమీ డైమండ్స్ యూజ్ చేసి జస్ట్ 95 grams లో మనం డిజైన్ చేస్తాము. సూపర్ అండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్ మేము ఒక 15 days లో ఇవ్వగలుగుతాము. ఓకే, వితౌట్ స్టోన్ ఫిట్టింగ్ చూపించి 15 days లో ఇవ్వగలుగుతాం ఖచ్చితంగా. సో ఇది సార్, ఇది కూడా క్యాట్ అండ్ క్యామ్ వర్క్ అంటారు. అంటే కంప్యూటర్లో మనం ఒక అచ్చుని తయారు చేసుకుంటాము. ఇంతకుముందు అంటే ఇదంతా కూడా చేతితో తయారు చేసేది. ఇప్పుడు చేతితో తయారు చేసేంత టైం లేదు ఎవరి దగ్గర, చేయనీకి అవకాశం ఉన్నా కూడా టైం లేదు. కాబట్టి ఇవంతా కూడా సిస్టంలో డిజైన్ చేసుకొని ఇలా గణపతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, వాట్ ఎవర్ డిజైన్ చేసుకొని మనం నచ్చినట్టుగా చేసుకొని చేస్తున్నాం. ఇది కూడా ఓన్లీ 10 days లో మనం అంతా క్లయింట్ రెడీ చేసేస్తున్నాం. ఇవి ఓకే సార్, చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చూపిద్దామా సార్? ఇది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది రెగ్యులర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే క్లయింట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అన్ని మంచిగా చూపిస్తే కూడా నచ్చదు. ఏదో ఒకటి అంత నచ్చిన కూడా చూసినప్పుడే నచ్చిన దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి 10 మంచి పీసులు పెట్టినప్పుడు ఒక పీస్ ఇలాంటి కూడా పెడతా ఉంటాం. ఇంకా దీన్ని చూసి ఇది బెస్ట్ అని చెప్పి తీసుకుంటారు. ఓకే, అంటే టేస్ట్ వాళ్ళకి ఫిట్ అయ్యే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే ఉంటుంది. బ్యాంగిల్స్ గురించి కూడా చెప్పండి సార్. ఇది 2.4 సైజు, 2.6 సైజు, 2.8 ఎనీ సైజు చేసుకోవచ్చు. ఇలా లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నది. లాక్ తీసుకొని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, పడిపోదు అన్నట్టు. ఈ విధంగా మీరు గాజుని పెట్టేసుకునే అవకాశం ఉంటుంది. యూనిసెక్స్ కూడా వాడచ్చు అమ్మదిని. ఈవెన్ మంచి పార్టీస్లో ఈ బ్యాంగిల్ని మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు, పిల్లలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న కనిపించే మొత్తం సెమీ డైమండ్స్ వాడుకోవచ్చు. ఇవన్నీ ఫ్లాట్ పోల్కి వాడుకోవచ్చు, మోజనేట్ వాడుకోవచ్చు, సివిడి పోల్కి కూడా వాడుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉంటారమ్మా. ఇది ఎమరాల్డ్స్. ఇది కూడా పెద్ద చెప్పుకోదగ్గ కాస్ట్లీ ఎమరాల్డ్స్ కూడా ఏం కాదు. కాస్ట్లీగా కనిపించేలాగా మనం క్రియేట్ చేసే మాత్రమే. కలర్ అండ్ షైన్ తీసుకున్నాం. బట్ నేను ఏం చేస్తాను అంటే క్లయింట్కి సేమ్ కనిపించినప్పుడు ఎందుకు డబ్బులు పెట్టాలి, ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాం, మీరు తెలివైన చోట ఖర్చు పెట్టాలి, డబ్బుల్ని తెలివైన ప్రదేశంలో ఖర్చు పెట్టాలి. కాబట్టి అందుకోసమే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే విధంగా క్లయింట్ డిజైన్ చేస్తాం. కాబట్టి మనకి ఎంతమంది క్లయింట్స్ రీచ్ అవుతున్నారు. సో మార్నింగ్ వచ్చిన షాప్ అయితే రష్గానే ఉందండి. యా, సో ఇంకొక డిజైన్ చెప్పండి సార్. ఇది కంప్లీట్ మోజనెట్స్ డిజైన్ చేసాం మనము. మోజనెట్స్ అంటే అద్దం రామ్మ, ఒక ఫైబర్ ప్లేట్. ఇప్పుడు మనము బస్ అద్దాలు కానీ కార్ అద్దాలు చూస్తే ఎలా ఉంటుందో అలాంటి టైప్ ఆఫ్ క్వాలిటీ ఒక స్టోన్ని యూజ్ చేసి ఇది మోజనైట్స్ అంటారు. అంటే పెద్ద కాస్ట్లీ ఏమి ఉండవు, అలాంటి స్టోన్ని యూజ్ చేసి మనం పెట్టడం జరిగింది. ఒక విక్టోరియన్ మోజనైట్ హారం. బట్ దీన్ని చూసారా మీరు, గమనించినట్టు ఇక్కడ నుంచి గమనిస్తాను. ఇది చూడండి, బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిషింగ్ లో ఉంది ఈ సెట్. ఇది ఎల్లో ఫినిషింగ్ లో ఉంది. అంటే ఈ పెట్టుకునే క్లయింట్ చాలా ఫేర్ గా ఉంటే వాళ్ళకి లుక్ వస్తుంది. ఇదే కొద్దిగా చామర్ రంగు ఉన్న వాళ్ళైతే ఇలాంటి ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది. చాలా హెవీ హారం. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది సార్? ఇది 150 grams ఉందండి. బట్ బ్రైడల్ హారం చాలు, ఒకటి సరిపోతుంది. డైమండ్ బిగ్ హారం లాగా కనిపిస్తుంది. అయినా కూడా చెప్తాను కస్టమర్స్ అందరు కూడా, డబ్బులు గోల్డ్ పైన పెట్టండి, రాళ్ళు రత్నాల పైన కాదు. రాళ్ళని తక్కువ వాడండి, కుందన్స్ తక్కువ వాడండి, డైమండ్స్ తక్కువ వాడండి, ఎక్కువ మట్టు గోల్డ్కి వెళ్ళండి. మీరు చేసుకునే ప్రతి ఆర్నమెంట్లో 90% బంగారం ఉండి 10% మాత్రమే లక్క, రాళ్ళు, ముత్యాలు ఉండాలండి. ఒక మీ బ్రదర్గా, మీ కొడుకులని మీకు ఇచ్చే సజెషన్. ఇవన్నీ ఏంటి రావండి, షో ఆఫ్ మాత్రమే. గోల్డ్ నే మీరు డిజైన్ చేసుకోండి. అంత ఉండి ఆల్రెడీ గోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇట్స్ ఓకే ఐ కెన్ బేర్ అనే వాళ్ళు దే కెన్ గో విత్ ఆల్ దిస్. అంటే వాళ్ళ అదృష్టం ఏం కాదు. అంటే యాజ్ నేను మాత్రం సాధ్యమంత ఎక్కువ గోల్డ్ గా ప్రిపేర్ చేయమని. ఇవన్నీ రాళ్ళతోనే ఉన్నాయి కదా సార్, చేయడం మా ధర్మం. కొనడం వాళ్ళు అడిగితే మేము చేసిస్తాం. అంటే ఒక యాజ్ ఎ బ్రదర్ గా చెప్పారు. గోల్డ్ షాప్ ఓనర్ లా కాకుండా యాజ్ ఎ మీ ఇంటి మంచి చెప్తున్నాను, ఎక్కువ మట్టు గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీకు రిటర్న్ వాల్యూస్ కూడా ఉంటాయి. యా, సో ఇది ఒకటి. బ్రేస్లెట్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇదంతా కూడా డైలీ వేర్ కూడా వాడడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్లిప్ సిస్టమ్ ఉంటుందమ్మా, నీట్ గా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఎనీ సైజ్, ఈ 2.4 వాళ్ళకి, 2.6 వాళ్ళకి. ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా తొందరగా మా చేతులు మారిపోతున్నాయి. 30లో ఉన్నప్పుడు ఒకసారి ఒకలాగా. ఇది ఒక డిజైన్, ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా క్యూట్ ఉంది. ఈ కలర్స్ అన్ని మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి, కలర్ వద్దు లేదా ఈ ఫ్లవర్ వద్దు, ఇక్కడ ఏదో ఫ్లవర్ చూసారు దాన్ని ఇక్కడ పెట్టించుకోవాలంటే మీకు ఎలా కావాలంటే అలా, ఎంత క్విక్ గా కావాలంటే అంత క్విక్ గా. మినిమం 15 days 10 to 15 days ఖచ్చితంగా పడుతుంది ఆ ఫినిషింగ్ రావాలి అంటే. యా, నీట్ గా. అంటే నేను దాన్ని అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఆర్నమెంట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం అంత లుక్ వస్తుంది. నేను ఓన్ గా వదిలిపెట్టడానికి రాదు. ఓకే, సో ఇంకా సార్ ఇప్పుడు కుందన్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. నవీన్ గోల్డ్ అంటే కుందన్ అంటే నవీన్ గోల్డ్ మార్కెట్ లో అలా ఉంది. సో లాస్ట్ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి, కుందన్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దీంట్లో వ్యాక్స్ ఉంటుందని చెప్పాను, మెయిన్ గా పర్ఫ్యూమ్ వాడకూడదని చెప్తాను, వాటర్ తగలకూడదు. ఎందుకంటే
ఇప్పుడు చూడండి ఈ పెండెంట్ ఉందనుకోండి, ఇందులో వాటర్ పడితే ఎక్కువ కొంచెం బయటకు వస్తుంది చెప్పండి, బయటకు వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి లోపల ఫంగస్ తయారై బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే లోపల వ్యాక్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ కానీ పర్ఫ్యూమ్ కానీ చెమట కానీ పడ్డప్పుడు ఇది బయటికి పోదు. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఏం పడ్డా ఆయిల్ పడ్డా కూడా ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్లాక్ అయ్యే అవకాశం ఉండదు సాధ్యమైనంత వరకు. సో కుందన్ జ్యువెలరీ ఒకవేళ 1 year అట్లా లాకర్లో పెట్టినా బ్లాక్ అయిపోతుంది అంటారు బ్రో, అది దానికి ఏంటి మీ ఎక్స్ప్లెనేషన్? ఖచ్చితంగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అమ్మా. ఎందుకోసం అంటే ఏ షాప్లో కొన్నా, నా షాప్లో కొన్నా, అమెరికాలో కొన్నా, న్యూ జెర్సీలో కొన్నా, ఎక్కడ కొన్నా కుందన్ అనేది ఒకే రకంగా మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది. దాన్ని వాడే విధానం ఉండాలి. ఎందుకంటే కుందన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటుందండి, ఫ్రంట్ సైడ్ మొత్తము మీకు ఫిక్సప్ అయి ఉంది, బ్యాక్ సైడ్ మొత్తం ఫిక్సప్ అయి ఉంది, సైడ్స్ మొత్తం ఫిక్సప్, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అంటే మన వాటర్ చుక్క కానీ ఒక పర్ఫ్యూమ్ కానీ ఏదైనా పోయినప్పుడు అది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇక్కడ వాటర్ పడితే ఇక్కడ కొంచెం బయటకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి ఇష్యూ ఏముండదు, ఆరిపోతుంది. ఇందులో లోపల వ్యాక్స్ ఉంటుంది, లక్ ఉంటుంది. ఆ వాటర్ పట్టుకొని 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 ఫంగస్లా మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏమైతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ క్లీనప్ చేసుకునే అవకాశం ఉంది. భయపడాల్సిన పని ఏం లేదు. ఏ షాప్లో కొన్నా ప్రతి ఒక్క రెస్పాన్స్ ఇస్తారు మీకు. బ్లాక్ అయితే వైట్ చేసి ఇస్తారు. ఏదైతే మీకు నెట్ గోల్డ్ ఉంటుందో నెట్ గోల్డ్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఇబ్బంది పడాల్సిన బ్లాక్ అయితే మాత్రం మీరు అమ్మో ఏమో అయిపోతుంది భయపడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ మీరు కొన్న దగ్గర మీకు కాకపోతే నా దగ్గర అంటే నేను ధైర్యంగా మీకు చేసిస్తాను. మీకు ఖచ్చితంగా మీకు ఎవరైతే అమ్మి ఉంటారో వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు అందుబాటులో లేకుండా ఉండి వాళ్ళు చేయకపోతే మాత్రం మీరు నా దగ్గర అండి నేను బ్లాక్ అయినంత మాత్రం గోల్డ్కి ఏం లాస్ ఉండదు, గోల్డ్ క్వాలిటీలో కూడా ఏం తేడా ఉండదు. ఎక్కడ ఉన్నా కూడా గోల్డ్ క్వాలిటీలో మాత్రం తేడా ఉండదు. మీరు కొనేటప్పుడు BSI హాల్ మార్క్ చూసుకోండి. ఓన్లీ 916 KDM కాదండి, BSI హాల్ మార్క్ ఉన్న ఆర్నమెంట్స్ కొనడం ప్రయత్నిస్తే మీకు వరల్డ్ వైజ్గా ఎక్కడైనా కూడా ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక్కటి నేను చాలా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే హాల్ మార్క్ ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇన్ని రకాల ఆర్నమెంట్ చేస్తున్నాము, నేను రాయొచ్చు 916 KDM అని చెప్పి, అది అంత అప్రూవల్ కాదు. అది నా షాప్ ఏదైనా రాయొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు కొన్నా కూడా BSI హాల్ మార్క్ ఉండాలి. మీ బిల్లు కూడా దగ్గర ఉంచుకోవడం చాలా ఉత్తమం అండి. సూపర్ అండి. సో అవే ఇంకా లోపల ఉండే నగలు కూడా కొన్ని చూపిద్దాము సార్. ఇలాంటి వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అండి. 15 grams ఇలాంటి నెక్లెస్ వస్తున్నాయి, మీరు నమ్ముతారా? ఇవన్నీ కూడా మార్బుల్ స్టోన్స్. ఇవన్నీ కూడా టు బి హానెస్ట్ ఏదో పెద్ద పెద్ద స్టోన్స్, ఇవన్నీ మార్బుల్ స్టోన్స్. ఇవన్నీ సౌరస్కి పల్స్ ఇంతకు చెప్పాను కదా, దీనిపైన యాసిడ్ కానీ బ్లేడ్ బట్టి మీరు గీక్తా ఉంటే ఫైబర్ బయటకు వస్తాయి. అలాంటి వాటిని ఉపయోగించి చాలా లైట్ వెయిట్లో సింథటిక్ స్టోన్స్ అంటారు వీటన్ని, అంటే కస్టమైజ్ చేసిన స్టోన్స్తో వీటన్ని తయారు చేసాము. చాలా చూడడానికి మాత్రం లుక్ భలేగా ఉంటుంది, గ్రాండ్ లుక్, తక్కువ వెయిట్ తోటి. దీన్ని రకరకాల కలర్లు చేసుకోవచ్చు. ఇవన్నీ టంబుల్స్ గా చెప్పుకుంటాము. ఇవన్నీ మనం ఓన్ గా క్రియేట్ చేస్తూ క్లయింట్ దగ్గర చేస్తాం. ఆల్మోస్ట్ ఎవ్రీ డే మన నుంచి 10 to 15 పీసెస్ ఇవి సోల్డ్ అవుతా ఉంటాయి మార్కెట్ లో. చాలా ఫాస్ట్. మన దగ్గర గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయా? ఉందండి, మా దగ్గర గోల్డ్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత అమౌంట్ అయినా 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, 15,000 కావచ్చు, 11 months మీరు పే చేసుకోవాలండి. 11 month తర్వాత 1 month దాన్ని బోనస్ ఇస్తాము. అప్పుడు కూడా మీరు గోల్డే తీసుకోవాల్సిన పని లేదు. మా దగ్గర క్యాష్ రిఫండ్ తీసుకోవచ్చు, బిస్కెట్ క్యాన్ తీసుకోవచ్చు, ఆర్నమెంట్ తీసుకోవచ్చు, డైమండ్ తీసుకోవచ్చు. మళ్ళీ క్లయింట్ ఎప్పుడు ఇదే మంత్ ఇదే రేట్కి ఇంతే కట్టాలని కూడా ఏముండదు. ఈ మంత్లో 5th మీరు 10,000 పే చేశారు, నెక్స్ట్ మంత్ 15th 25,000 పే చేయండి, ఇంకో మంత్ 30,000 పే చేయండి. మీ కంఫర్ట్, మీ కస్టమర్కి ఏ విధంగా అవకాశం అదే పే చేయండి. మేము 11 monthsని టోటల్ చేసుకొని డివైడ్ చేసి ఒక 1 month బోనస్గా ఇచ్చి, సో మేము ఒకవేళ నెలకు ఒక 20,000 కట్టుంటే 20,000 బోనస్ ఇస్తాం. 20,000 ఇస్తాము. ఇస్తాము. చాలా షాప్స్ ఓన్లీ ఆర్నమెంట్ కొంటాం, మేము అలా చెప్పాము, మీకు డబ్బులు కూడా రిటర్న్ చేస్తాం. సూపర్ అండి. ఎందుకని ఇంత ఫ్లెక్సిబిలిటీ? మాకు ఏం చేసుకున్నాం, డబ్బులు సంపాదించుకుని అంతా కూడా సూపర్ అండి, సరిపోయేంత ఉంది కదా మా కుటుంబం. బాగా చెప్పారు సార్, అన్ని చాలా బాగా చెప్పారు. ఈ నగలు కూడా ఒకసారి చూపిద్దాం. ఖచ్చితంగా. ఇది జస్ట్ మీరు చూడండి, ఎలిఫెంట్స్ అన్ని కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది మైక్రో ఫిల్లింగ్ వర్క్ అంటారు. అంటే ఒక పల్చడి స్వీట్స్ పైన రేక్ ఉంటుంది సార్, కళాకాని పైన రేక్ ఉంటుంది సార్. దానికన్నా ఇంకొక 10 mm మందం రేక్తోని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది వాస్తవంగా ఒక పీస్ చేయాలంటే మనకు 5 to 10 grams పడతాము ఇంత మందంగా కావాలంటే ఈ పీస్ని. బట్ ఇదంతా కలిసి మనం 25 grams డిజైన్ చేసాము. 25 grams డిజైన్ చేసాము. పచ్చిగా మన 916 హాల్ మార్క్ క్వాలిటీ ఉంటుంది. మీరు వరల్డ్ వైజ్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా మీకు 916 అని ప్యూర్ గోల్డ్ రిటర్న్ అవుతుంది. ప్యూర్ గోల్డ్ తోనే చేస్తారా ఇదైతే? లేదు, 22 carats గోల్డే ఉంటుంది. పల్చటి గోల్డ్, చాలా రేకు లాంటి గోల్డ్. ఎక్కడ వ్యాక్స్ కూడా పెట్టాము. కుందన్ అంటే వ్యాక్స్ పెడతాం కదండి, అలా ఇలా ఇక్కడ వ్యాక్స్ ఉండదు. అలాంటి గోల్డ్ తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏముండదు, హాలో ఉంటుంది మొత్తంగా, కంప్లీట్ హాలో ఉంటుంది. ప్రతి డీటెయిలింగ్ ఇప్పుడు అమ్మవారిని కూడా చూసినట్టు నీట్ పైన. దీనిపైన కొత్త మిషన్స్ వచ్చాయండి మార్కెట్లో. సౌండ్ కూడా వస్తాయి కదా, కొద్దిగా సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా 10% ఏదైనా 10% అండి. బంగారం అంటే 10%, ఇంకా అంతమించి బయట అయితే ఒక 15 to 16% ఉంటుంది. బట్ మన దగ్గర మాత్రం ప్రతి ప్రోడక్ట్ 10% ఉంటుంది. అంటే మా ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి 10% ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం హాలోనే ఉంది లోపల, కంప్లీట్ హాలో. సార్ ఇందులో డిజైన్స్ ఉన్నాయా? నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అమ్మా. ఇది కూడా కంటే జస్ట్ మీరు చూడండి, నీట్గా ఒక 15 grams లో 18 grams లో కంటే
ఎంత నీట్గా క్యూట్గా ఉంటుంది చూడండి. అది కూడా మళ్ళీ బలంగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడు పెట్టాలంటే వెయిట్ పెంచడానికి మొత్తం వ్యాక్స్ పెట్టడానికి అవకాశం ఉంది. అయినా కూడా మేము లక్ష్మీదేవిలో ఎక్కడ వ్యాక్స్ పెట్టలేదు. ఎక్కడైతే వ్యాక్స్ పెట్టాల్సిన అవసరం ఉందో అక్కడే వ్యాక్స్ పెట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా. ఇవన్నీ కూడా కంటెలు ఇలాంటి మన షాప్లో ఎవ్రీడే చాలా పీసెస్ హోల్డ్ అవుతూ ఉంటాయి. ఓకే ఇలా ఇప్పుడు ఈ లాకెట్ కూడా మీరు సెపరేట్గా తీసుకుని వేరే దానికి వేసుకోవచ్చు. ఈ కంటె కూడా మీరు వేరే లాకెట్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే అండి. సో ఎనీ ఐటమ్ 10% ఓన్లీ. సరే ఇంకా తక్కువలో వచ్చేవి కూడా ఉన్నాయా ఏదైనా సింపుల్ డిజైన్స్? రాదమ్మా, చేయడానికి అవకాశం ఉన్న లుక్ రాదు. ఇంకా అలాంటి కార్పొరేట్ వర్కర్తో చేయించే అవకాశం ఉండదు. ఇంకా ఒక మంచి వర్కర్ ఉండాలి, మంచి అవుట్పుట్ బయటకు అంటే మినిమం మీరు 10% ఖచ్చితంగా పే చేయాల్సిందేమ్మా. ఓకే సార్, ఇది కూడా చాలా అందంగా ఉందండి. నగ ఇలాంటివి అయితే ఇంకా లోపల కూడా లోపల చాలా ఉంటారమ్మా. ఓకే, యాక్చువల్గా నేను అమ్మడానికన్నా కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేయడానికి పని చేస్తాను. నేను నేర్చుకుంటూ నేను యాక్చువల్ శ్రీలంకకి వెళ్ళాను, స్టోన్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. మీరు ఎక్కువగా స్పిరిచువల్ టిప్స్ కూడా ట్రిప్స్ వెళ్తూ ఉంటారు? స్పిరిచువల్ ట్రిప్స్ చాలా వెళ్తూ ఉంటాం, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంత స్ట్రెస్ భరించాలి అంటే ఒక మంచి మిత్రుడు ఉండాలి. ఈ మధ్య మిత్రులు అంత అవకాశవాదులు, ఆశావాదులు మాత్రమే. కాబట్టి నా మంచి మిత్రుడు భగవంతుడు మాత్రమే. నేను భగవంతుడితో ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. నేను డబ్బులు సంపాదించకన్నా స్పిరిచువల్ మిలియన్ కావాలని కోరుకుంటాను. అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ శ్లోకాలు చదవడం కానీ, ఎక్కువ టెంపుల్స్ వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాను. మంచి ఎనర్జీ వస్తుంది. అంటే ఎలా బతకాలి, ఎలా భయంతో ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలవాలంటే మిత్రులతో తెలియదు, భగవంతుని తెలుస్తుంది. అంతే ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఒకరిని టచ్ ఒకరితో మాట్లాడాలంటే భగవంతుడు కనిపించదు వాళ్ళ ముఖంలో మనకు. అలా చూసినప్పుడు మనం స్టేబుల్ ఉండగలుగుతాం. లేకపోతే ఈ సమాజంలో, ఈ కలియుగంలో, ఈ దాంట్లో మనం అంత స్టాండర్డ్గా ఉండాలంటే ఉండలేం. శ్రీలంకకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? శ్రీలంక మంచి అద్భుతమైన టెంపుల్ చూశాను నేను, శంకర్దేవి దర్శనం తర్వాత నేను స్టోన్స్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ ఏముందండి, మనం ఎట్లా తయారు చేస్తున్నాము అక్కడ కూడా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తున్నారు అంతే. అలాంటి కంపెనీస్ మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి తయారు చేసేటివి, దాంతోపాటు బెంగళూరులో ఉన్నాయి, ముంబైలో కూడా ఉన్నాయి, శ్రీలంకలో కూడా ఉంది. బట్ మనకు ఏంటంటే జర్మన్ ఆటోమొబైల్స్ అంటే మంచివి అని అనుకుంటాం మనం. దూరకుండా నొప్పు ఎక్కడ ఏం లేదు, అంతా ఒక్కటే. కాకపోతే ఇక్కడ ఇంకా మన వాళ్ళు లైక్ చేసే కలర్స్ అండ్ ఫినిషింగ్ ఉంటుంది. కొలంబియా అనే ఎమరాల్డ్ అంటారు, అంత ఒక క్రియేట్ చేయడం అంతే. క్లయింట్కి ఒక క్రీమ్ పూసేసి గొప్ప చూపించాలి. కొలంబియన్ డైమండ్ అంటే నార్మల్ స్టోర్ అన్న అసలు ఏం తెలియదమ్మా, నాకు అదే నవ్వస్తూ ఉంటుంది. కస్టమర్కి అమ్మ ఇది చాలా మంచిదంటే నమ్మరు. దీనికి ఒకటి అమెరికన్ అని చెప్పాలి, లేదంటే ఒక న్యూ జెర్సీ నుంచి తెప్పించామని చెప్పి కొలంబియన్ అని చెప్పాలి, లేకపోతే శ్రీలంకన్ అని చెప్పాలి, లేకపోతే జైపూరి అని చెప్పాలి. అలా చెప్తే క్లయింట్ అది జైపూర్ నుంచి వచ్చింది స్టోన్ అంటే చాలా మంచి రేర్గా అంట. అలాంటి విషయాలకి క్లయింట్స్ మోల్డ్ అయిపోతున్నారు, మెల్ట్ అయిపోతున్నారు. బట్ అట్లా ఏం ఉండదు, ప్రతి దగ్గర అన్నీ దొరుకుతాయి. ఇంతకుముందంటే అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది, అంత క్లియర్ వే ఉంది, అన్ని ప్లేస్లో అన్నీ దొరుకుతున్నాయండి, ఏం లేదు. కాబట్టి ఏ షాప్లో మీకు నమ్మకం ఉంటుందో, ఏ వ్యక్తి పైన మీకు నమ్మకం ఉంటుందో ఎక్కడైనా చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కరు మంచి నిష్ణాతులే, ప్రతి ఒక్కరికి మంచి చేసే అవకాశం ఉంది. బట్ వాళ్ళ లాభ నష్టాలు ఎక్కువ తక్కువ. మీకు దగ్గరగా ఉండి మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారు, మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారు, ఎవరైతే ఇమీడియట్లీ విరిగిపోగానే అతకబెట్టిస్తారు, ఇమీడియట్లీ స్టోన్ బార్ పెట్టిస్తారు, వాళ్ళని చూస్ చేసుకోండి. అలాంటి ఆర్నమెంట్స్ ఎవరితో చేయించుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. సార్ లోపల ఉండే కలెక్షన్ కూడా ఒకసారి ఖచ్చితంగా చూపించండి. సార్ వాళ్ళ షాప్లో ఇప్పుడు డిస్ప్లేలో ఉండే ఇంకొన్ని కలెక్షన్స్ నేను చూపిస్తున్నానండి. సో ఇదైతే చాలా ట్రెండింగ్గా ఉంది. పైన జిలేబీ, మ్యాంగో అండ్ ఇలా చాలా డిఫరెంట్గా ఉంది. నేను కొంచెం చూపిస్తాను డిజైన్స్, మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, షాప్ని అయితే విజిట్ అవ్వండి. అండ్ ఇది ఒకటి ఉంది చూడండి సింపుల్గా. కొన్ని కలెక్షన్స్ నేను లాస్ట్ టైం కూడా చూపించాను, మళ్ళీ కొన్ని న్యూ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి జస్ట్ డిజైన్ అయితే చూడండి. ఇది కూడా చాలా హెవీగా భలే ఉందండి, హెవీ కుందన్ పీస్. కుందన్ అయినా కూడా మనకి 10% విఏతో వచ్చేస్తుంది. సో ఇది కూడా ఇట్లా డిటాచబుల్ పెండెంట్స్తో వచ్చింది, చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఈ జిలేబీ డిజైన్లు అన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, ఇన్స్టాలో కానీ బయట మార్కెట్లో కానీ. హారాలు కుందన్లోనే మీకు హెవీ హారాలండి ఇవన్నీ కూడా. సో ఇది కూడా బాగా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ అండి. లక్ష్మీ కాసులు అలాగే పీకాక్ అండ్ ఇలా డిజైనింగ్ వచ్చింది. ఇలా కుందన్లో కూడా హారాలు. ఇది చూడండి, ఇది వడ్డానం కమ్ హారం లాగా పెట్టుకోవచ్చు, జిలేబీ అండ్ ఈ విధంగా త్రిబుల్ డిజైన్తో వచ్చింది. ఇది ఒకటి కాసుల మాలలో చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉందండి. పెండెంట్ మన డిటాచబుల్ ఆబ్వియస్లీ. ఇది ఒకటి కుందన్ సెట్. ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి, మనం కొన్ని అయితే వీడియోలో చూడగలము. మీరు విజిట్ అయ్యారంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మ్యాంగో హారంలో కూడా చాలా క్యూట్ ఉంది ఈ డిజైన్ కూడా. అండ్ ఇది ఒకటి కాసుల హారం. సో చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కుందన్లో విక్టోరియాలో చూసాం కదా, ఇక్కడ వీడియోలో చూసినవే కాదండి. మీరు ఏదైనా ఆన్లైన్లో ఎక్కడైనా ఫోటో చూసినా, పింట్రెస్ట్ లాంటివి లేదంటే సెలబ్రిటీస్ వేసుకున్నవి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చేసారంటే కూడా మీకు యాజ్ ఈజ్ చేయిస్తారు. ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో చేయిస్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్లో ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ అండి.
చాలామంది ఇక్కడ ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటుంటారు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ వీళ్ళకి 80% ఆఫ్ ద కస్టమర్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలు ఈ విధంగానే ఎక్కువ మంది విజిట్ అవుతూ ఉంటారు. అటువైపున చూసుకుంటే అవన్నీ కూడా లైట్ వెయిట్లో కలెక్షన్స్ అండి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి? లాస్ట్ టైం వీడియో చూసి కూడా చాలామంది విజిట్ అయ్యారట కదా, మీ ఫీడ్బ్యాక్స్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.